మనిషి ఏ స్థాయికి ఎదిగినా పచ్చని పల్లెలు, ఆహ్లాదపరిచే ప్రకృతి లేకుంటే ఏదో తనలో శక్తిని కోల్పోయినట్లుగా ఉంటుంది. సుందరీకరణ పేరుతో ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణం కాస్త కాంక్రీట్ జంగిల్గా మారుతోన్న ఆధునిక సమాజంలో పర్యావరణ సమతుల్యతను సమపాళ్లలో రంగరించాలంటే పచ్చని చెట్లే ప్రామాణికం. అందుకే వృక్షో రక్షతి రక్షితః అన్నారు. బ్రతికినన్ని నాళ్లు మనకు ఫలాన్నిచ్చుటమే కాదు, చచ్చి కూడా తన తనువును మన అంతిమ సంస్కారాలకు బాసటగా నిలిచే మహత్తర శక్తి చెట్లది. పట్టణ నగర బతుకులకు అలవాటు పడ్డవారు ఒక్కసారి అడవిలోకి వెళితే భరించలేనంత నిశ్శబ్దం అనుభవంలోకి వస్తుంది. ఏ శబ్దమూ లేని ప్రశాంత సౌందర్యం వారిని ఉన్మత్త పరవశంలోకి తీసుకువెళుతుంది. భూమిపై ఉన్న ప్రతి జీవి అడవిపై ఆధారపడి ఉంటుంది. భూభాగంలో 1/3 ఆక్రమించిన అడవులు మానవ మనుగడలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అలాంటి అడవులు అభివృద్ధి పేరుతో ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. అడవుల సంరక్షణ కోసం మన దేశంలో 40 ఏళ్ల క్రితమే ఉద్యమాలు నడిచాయన్న విషయం నేటి తరానికి చాలా మందికి తెలియని విషయం. ఆ ఉద్యమ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మానవజాతి ఆవిర్భావం మొదలు నేటి వరకు పర్యావరణానికి, మానవుని జీవనానికి విడదీయరాని అవినాభావ సంబంధం కొనసాగుతోంది. అలాంటి పర్యావరణం ప్రస్తుతం కలుషితమవుతోంది. జీవ మనుగడకెంతో ముఖ్యమైన అడవుల్ని మానవుడు తన స్వార్థం కోసం నాశనం చేస్తున్నాడు. వాస్తవానికి పర్యావరణంలో అత్యంత ప్రధానమైన అడవుల్ని రక్షించుకోవడానికి 1960ల నుంచే ఎన్నో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అలాంటి వాటిలో చిప్కో ఉద్యమం కూడా ఒకటి. అడవుల్ని రక్షించుకునేందుకు నాటి ఉత్తరప్రదేశ్లోని చమోలి జిల్లాలో 1973లో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో స్థానిక మహిళలు అడవుల సంరక్షణలో క్రియాశీల పాత్ర పోషించారు. చమోలి ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒక పెద్ద రాజభవనాన్ని నిర్మించాలని తన సేవకులను ఆదేశిస్తాడు. దీనికోసం సేవకులు చెట్లను నరకడం ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక బాలిక అమిత్రాదేవి చెట్లను నరక్కుండా వాటిని కౌగలించుకొని చెట్లను నరకాలంటే ముందు నా తలను నరకాలని హెచ్చరిస్తుంది. రాజు ఆదేశాల మేరకు సేవకులు ఆమె తలను నరికివేస్తారు. ఈ సంఘటనతో స్థానిక మహిళలంతా సంఘటితంగా చెట్లను నరక్కుండా వాటిని కౌగలించుకొని చిప్కో ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. ప్రజా ఉద్యమంతో దిగొచ్చిన రాజు చెట్లను నరకడం మానేస్తారు. ఉద్యమం కొనసాగుతుండగా నిరసనలు మరింత పెరిగాయి. ప్రాజెక్ట్ ఆధారితంగా మారాయి. ఆ ప్రాంతం యొక్క మొత్తం జీవావరణ శాస్త్రాన్ని చేర్చడానికి విస్తరించాయి. చివరకు సేవ్ హిమాలయ ఉద్యమంగా మారింది. 1981-83 మధ్య బహుగుణ హిమాలయాల మీదుగా 5000 కిలోమీటర్ల కవాతు చేసి ఉద్యమాన్ని ప్రముఖంగా తీసుకొచ్చారు. 1980ల పొడవునా అనేక నిరసనలు భగీరథి నదిపై టెహ్రీ డ్యాంతో పాటు వివిధ మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి సారించాయి. ఫలితంగా కనీసం అక్కడ సున్నపురాయి క్వారీలు మూసివేయబడ్డాయి. పర్యావరణ ప్రేమికులు ఈ ప్రాంతంలో 1 మిలియన్ కంటే ఎక్కువ చెట్లను నాటి అడవిని సంరక్షించారు. 1983లో చమోలి జిల్లా అంటే ఉత్తరాఖండ్లో గోపేశ్వర్లో 300 వృక్షాల్ని నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ సైమన్ కంపెనీకి అనుమతినిచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరు ఒక్కో చెట్టును ఆలింగనం చేసుకుని చెట్లను నరకాలనుకుంటే వాటితో పాటు తమనూ నరకండంటూ హెచ్చరించారు. దీంతో చిప్కో ఉద్యమం మరోమారు తీవ్ర రూపం దాల్చింది. ఈ ఉద్యమాన్ని ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే గిరిజనులు ఆ ప్రాంతంలో అడవుల్ని కాపాడుకోవడానికి చేపట్టారు. తొలుత వృక్షాల్ని రక్షించే ఉద్యమంగా ప్రారంభమై తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. 2004లో లాగింగ్ నిషేధం ఎత్తివేతకు ప్రతిస్పందనగా చిప్కో నిరసనలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ ఈ దఫా చిప్కో ఉద్యమం పునర్నిర్మాణంలో విఫలమైంది. దీనికి కారణాలు అనేకం కావచ్చు. కానీ ఇటీవల కాలంలో మనం వర్షం కారణంగా ఉత్తరాఖండ్, కేరళలో చూసిన ప్రకృతి బీభత్సం ఖచ్చితంగా మానవ తప్పిదమే. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇదే వాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి సత్యమేవ జయతే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.